దివంగత గర్రెపల్లి మాజీ సర్పంచ్ గర్రెపల్లి పురుషోత్తంరావు అణగారిన వర్గాల కోసం నిరంతరం తాపత్రయపడి వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మాజీ సర్పంచ్గా 2 పర్యాయాలు పనిచేసి కాలం చేసిన గర్రెపల్లి పురుషోత్తంరావు కుమారుడు అభిలాష్ గర్రెపల్లి ముఖద్వార కమాన్ అలాగే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా ప్రారంభించి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పురుషోత్తంరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజాసేవ చేసేందుకు ఆయన ఆ కాలంలోనే సింగరేణి ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ప్రజాసేవలో నిమగ్నమయ్యాడని పలువురు వక్తలు గుర్తు చేశారు. పురుషోత్తంరావు మరణానంతరం ఆయన తమ్ముడు గర్రెపల్లి సత్యనారాయణరావు సర్పంచ్గా పనిచేశారని విజయరమణారావు గుర్తు చేశారు. గర్రెపల్లి కమాన్ ముఖద్వారం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సెంటర్ లైటింగ్తో 4 లైన్ రోడ్డు ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 10 కోట్ల రూపాయలతో గర్రెపల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగనని ఎమ్మెల్యే విజయరమణారావు శపథం చేశారు. ఎవరైతే పేదలు ఉన్నారో, అణగారినటువంటి వర్గాలు ఉన్నారో, మరి ఇల్లు లేక జాగ లేక దాదాపు 20 ఎకరాల ఇండ్ల పట్టాలు ఇప్పించి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నా, మరి వీరు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి అధికారులతో కొట్లాడి మరి ఇవన్నీ శాంక్షన్ తీసుకొచ్చి మరి ఈ గ్రామాన్ని ఒక పెద్దపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉంచినటువంటి గొప్ప వ్యక్తి మరి స్వర్గీయ పురుషోత్తంరావు గారు. వారి తమ్ముడుగా ఇక్కడ సర్పంచ్గా చేయడం జరిగింది. మరి సత్యనారాయణ కూడా అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం వారు కూడా నిరంతరం పాటుపడ్డారు. వారి కొడుకైనటువంటి అభిలాష్ గారు కూడా మరి దగ్గర 10 లక్షలు వ్యయం పెట్టి ఇవాళ కమాన్ నిర్మాణం మన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆపక ఇది ఇక్కడి నుంచి వెళ్ళి గర్రెపల్లి ఎండింగ్ వరకు ఈ 4 లైన్ రహదారిని కంటిన్యూ చేస్తా కంపల్సరీ. అది 2 కోట్లు కానీ 2.5 కోట్లు కానీ 3 కోట్లు కానీ చేయించి ఇక్కడి నుంచి అక్కడి వరకు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నాది. మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికలలో 10 కోట్ల రూపాయలతోని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడే మళ్ళీ శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో నేర్చి ఓటు అడుగుతా. లేకుంటే ఈ గ్రామాలు ఏ లక్ష రూపాయలు తక్కువైనా ఓటు అడిగే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేవదేవుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో విష్ణు చక్ర ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయరమణారావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశీర్వచనం చేశారు వేద పండితులు. గోవింద గోక్షీరకృత గోవింద గోపాల ఘటిత గోవింద గుణావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద
మరి పురాతనమైనటువంటి దేవాలయం ఇది. ఇవాళ ఇది నిన్ననో మొన్నో జరిగింది కాదు. ఇది 800 సంవత్సరాలు అనేది కరెక్ట్గా ఎవరికి తెలియదు. మరి ఇంత పురాతనమైనటువంటి దేవాలయం తప్పకుండా ఆ వేణుగోపాల స్వామి, ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం మరి గర్రెపల్లి ప్రజలందరి మీద ఉండాలని చెప్పి, వారితో పాటు పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరిపై కూడా ఆ స్వామి విష్ణుమూర్తి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గత బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో సుల్తానాబాద్ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని మార్కండేయ కాలనీ, స్వప్న కాలనీ, పూసాల రోడ్డు, ట్యాంకు రోడ్లో టీయూఎఫ్ఐడిసి నిధులు 2.29 కోట్ల రూపాయల నిధులతో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు కౌన్సిలర్లతో కలిసి సీసీ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లోని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను, మున్సిపల్ చైర్పర్సన్ను ఘనంగా సన్మానించారు. పాత రోడ్లన్నీ పూర్తిగా దగ్గరికి ఉన్నాయి. తర్వాత లాస్ట్ 10 years పూర్తిగా సుల్తానాబాద్ పట్టణం నిర్లక్ష్యానికి గురైంది అనే ఆలోచనతో ఎక్కడెక్కడ ఏ రోడ్ చేయాలి, ఎక్కడ రోడ్ వైండనింగ్ చేయాలని చెప్పి మేము ఒక 10 మంది ముఖ్యులు కూర్చొని మాట్లాడుకొని మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి మా సోదరులు గాజుల రాయమల్ గారు ముందుండి మరొక నిజాయితీతో ఎక్కడ ఎవరికి కూడా నష్టం కావాలనో లేకపోతే వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేటువంటి ఆలోచనతో చేసిన కార్యక్రమం కాదు. సరే ఎక్కడైనా వంకలు ఉన్న కాడ ఆడ ఈడ ఎవరైనా పోతే కొంచెం ఎక్కువ తక్కువ అటు జరగచ్చు, అది వేరే టెక్నికల్గా అంతే తప్ప. కానీ ఇంటర్నల్గా మాత్రం మనం ఎక్కడ కూడా అటువంటి ఆలోచన తనకు కానీ మాకు కానీ అసలు ఎవ్వరికీ ఆలోచన లేదు 1%. ఇవాళ సుల్తానాబాద్ పట్టణంలో జరిగినంత రోడ్డు వైండనింగ్ పర్ఫెక్ట్గా సంబంధిత బాధ్యతలు ఒప్పించి ఇవాళ మనం ఏదో రాజకీయాల కోసము, ఓట్ల కోసము, లేకుంటే రేపు ఏదో జరగాలి లాభం ఇలానే అటువంటి ఆలోచన కంటే ఎక్కువ భవిష్యత్ తరాలకు ఇవాళ ఇరుకు రోడ్లు అయిపోయినాయి. చిన్నగా దారి కానీ లేకపోతే స్కూల్ బస్ కానీ ఇంటర్నల్గా కానీ పెళ్లి బస్ వస్తే ఇంకొక వెహికల్ పోయే పరిస్థితి అయిపోయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 30 నుండి 40 ఫీట్ల వరకు ఇవాళ అన్ని రోడ్లను మనం వైండింగ్ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టే ఇవాళ మళ్ళీ కూడా పండుగ తర్వాత సంబంధిత ఏఈని కమిషనర్ తీసుకుని వచ్చి ఒక రోజు మొత్తం ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడనే కేటాయించి స్వయంగా నేనే తిరిగి ఏ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలి, ఎంత వెడల్పు ఎత్తాం, ఇంకా నిధులు సరిపోకపోతే అవసరమైతే సంబంధిత జిల్లా మంత్రి గారి సహకారం తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారిని కలుపుతాం, మరి రేవంత్ రెడ్డి గారి సహకారం తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారికి విషయం చెప్తాం, అవసరమైతే ఇంకా కూడా నిధులు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మీకు రాబోయే 9 మాసాలు అయిపోయింది. మీరు చాలామంది అనుకోవచ్చు అన్న మరి 8-9 నెలలు చెప్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ స్టార్ట్ కాలేదని చెప్పి. అసలు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేకుండా చేసింది గత పాలకులు. మొత్తం సుల్తానాబాద్ను సవత్తల్లి ప్రేమ అయిపోయింది. ఇక్కడ నిర్వీర్యం చేసిన రోడ్లు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో విష్ణు చక్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. దాతల సహకారంతో ఆలయ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి
కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తుల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో. తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీశ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట హరిహర క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మండపం వద్ద శరన్నవరాత్రుల సందర్భంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా. I'm
అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే చాలారు, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. నీ పాద సేవయే మాకు పుణ్యం, అమ్మా నీ చూపు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో డైరెక్టర్లతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆలయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి ఆలయంలో ఇప్పటివరకు చేసిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చైర్మన్ గా చేసిన సమయంలో బంగారు పోచమ్మ, మదన పోచమ్మ, కోనేరు నిర్మాణం, అలాగే దాతల సహకారంతో వీరభద్రస్వామి ఆలయ నిర్మాణం, రేపాక బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని, అంతేకాక జిన్నా శ్రీనివాస్ రెడ్డి సహాయంతో సుమారుగా 60 లక్షల రూపాయలతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణాలకు మా వంతు కృషి చేశామని చైర్మన్ మేకల మల్లేశం అన్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆలయ డైరెక్టర్ కనికిరెడ్డి సతీష్ వికలాంగుల కొరకు వీల్ చైర్ అందజేశామని తెలిపారు. అలాగే శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేశామని, ఈ కార్యక్రమంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించిన డైరెక్టర్లు, ఆలయ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుడిలో అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి బంగారు పోచమ్మ, మదన పోచమ్మ మరియు కోనేరు నిర్మాణం జరిగింది. వాటి యొక్క ప్రారంభోత్సవం మా చేతుల మీదుగా జరిగినందుకు, మరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి అమెరికా నివాసి అయినటువంటి చందు గారు వారి సొంత నిధులతోటి 25 లక్షల రూపాయలతోటి వీరభద్రస్వామి దేవాలయం కూడా మరి మా చేతుల మీదనే శంకుస్థాపన జరిగి మా చేతుల మీదనే దాన్ని ప్రారంభం చేయడం మరి అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే రేపాక బాలకృష్ణ గారు, వారు ఇంజనీరు, వారి యొక్క సొంత నిధులు ఒక 5 లక్షల రూపాయలతోటి హైమాక్స్ లైట్లు మరి గుడి చుట్టూ ఏర్పాటు చేసి మరి రాత్రిళ్ళు గుడి చాలా దేదీప్యమానంగా కనిపించడానికి దోహదం చేసినటువంటి వారికి కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గుడి ముందర ఏదైతే స్థలం ఆక్రమించబడిందో ఆ ఆక్రమించినటువంటి స్థలాన్ని సర్వే చేయించి మరి ఆ పట్టేదారును ఒప్పించి మేము ఆ భూమిని గుడికి మళ్ళీ స్వాధీనపరచడం జరిగింది. అట్లాగే జిన్న శ్రీనివాసరెడ్డి దాత సహాయంతో అందాజా 60 లక్షల రూపాయలతో ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాం. మా 2 సార్లు మాకు అవకాశం ఇచ్చి ఈ గుడికి డెవలప్మెంట్ చేయాలని చెప్పి మమ్మల్ని ప్రోద్బలం చేసినందుకు, మరియు వారే కాకుండా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని ప్రోత్సహించి మరి ముందుకు నడవండి అని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి నిర్మాణాలు ఆగిపోకుండా అవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం కంప్లీట్ చేసి గుడికి మేము హ్యాండ్ ఓవర్ చేసేదాకా కూడా విశ్రమించకుండా పనిచేస్తాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం.